ఓయబ్బో ఏదో కంపెనీ ముచ్చట బాగుంది. నమస్తే తెలంగాణ రాసింది చూడండి. ముఖ్య నేతకు ఫుల్ అంట, మంత్రికి పెగ్. ఓయమ్మ అని ముఖ్య నేతకి ఇట్లా పోతుందంటనే, ఫుల్ బాడీలు పోతుందట ముఖ్య నేతకు. 750 ml 1 లీటర్. మరి మంత్రి గారికి ఒక పెగ్గే పోతుందంట, 90 ml పోతుంది. మరి మిగిలిన 930 ఎక్కడ పోవాలనే? అంటే రేవంత్ రెడ్డిది 93% వాటా, మంత్రి గారిది 7% వాటా పోతుందట. ఇది నేను చెప్తానే, నాకేం సంబంధం లేదు. నమస్తే తెలంగాణ పేపర్ రాసిందయా, వాళ్ళు రాసిన ప్రకారం చెప్తానా. ముఖ్య నేత అంటే గదే. ఇప్పుడు కేసీఆర్ ముఖ్య నేత అని వాళ్ళు చెప్తారు, ఇలా ముఖ్య నేత అంటే నల్లమల్ల పులి మా అన్న రేవంత్ రెడ్డి. మా అన్న రేవంత్ రెడ్డిగా మీకు చెప్పగానే చెప్తున్నారు సింపుల్ గా. సో ఇప్పుడు మైక్రో బ్రూవరీస్ లో ఎవరి కోట వారికి అట, కమిషన్ల మత్తులో తూలుతున్న సర్కార్ అట. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ కు 110 అప్లికేషన్ అట, 25 మందికే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాడ. 21 ముఖ్య నేత తోడు నీడకొట, మంత్రికి 4 పోతున్నట. సో ఒక్కొక్క బ్రూవరీకి 101.80 కోట్ల ధరట, 1.50 కోట్ల ముఖ్య నేత షాడోకు మిగతాయి. వింటున్నారా లెక్క? ఇప్పుడు ఈ బ్రూవరీస్ పెడతారని నిన్నమన్నా రాసి, మైక్రో బ్రూవరీస్ అంటే అప్పటికప్పటికే తయారు చేసి మీకు పోతారు తాగేటందుకు. సో అవి కొన్ని లిమిటెడ్గా ఇస్తారు. ఆ లిమిటెడ్ లో 25 నుంచే 21 ముఖ్య నేతకు, అంటే 97% పాత అన్నగారు చెప్పింది కదా. మరి పులిబాట్లు ఆయనకు, పెగ్గు ఈయనకు. పెగ్గు 90 ml ఉన్నాయి మరి ఇప్పుడు. మరి అందువల్ల చెప్తారు ఇక్కడ. మిగతా వారికట మరి 30 లక్షలకు మంత్రి వాటాట. సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థలకు 4,500 కోట్ల బకాయిలుట. చరిత్రలో ఎప్పుడు లేట 4,500 కోట్ల బకాయిలు లిక్కర్ సరఫరా సంస్థలకు ఉందట. ఇక రైతులకు కాదని మద్యం కంపెనీలు నీళ్లు పోతున్నట. ఇది మన వ్యవసాయంలో నీళ్ళు వద్దు మనకు, పక్కనంగా బ్రూవరేజెస్ కంపెనీ ఉంటే వానికి పోతా ఉన్నాయి నీళ్లు, చెర్లకెళ్ళి నదులకి వెళ్ళి. అది మన నల్లమల్ల పులి సాధించిన ఘనత. మన బియ్యం ఎందుకు, మనకు భూమి ఎందుకు, మందాగి పద్దాం మనం, మనకెందుకే? సో ఇప్పుడు ఇది రైతు ప్రభుత్వమా? లేదు లేదు, రైతు ఫండ్గా, రైతు ఫండ్గా చేద్దాం పారి. ఇప్పుడు రైతు వేదికల కాడ పోయి కూర్చొని, నాకేం పాటలు వస్తాయి మళ్ళీ రేవంతనా. సో రైతు పండుగ చేద్దాం. మద్యం ప్రభుత్వమా? మరి చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఏమి లేదా, పులిబాడులు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. పులుల ఒక పెగ్గు మాత్రం మన మంత్రి గారు అంటే ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణన్న. మా కృష్ణన్నకి ఒకటే పెగ్గు పోతారు, ఒక 1 కోట్ల మందిని పోసినా బాగుంటుండే పాపం. కానీ పోయి పెగ్గు మందం పోతారు, మరి మిగిలిన మొత్తం తోడకపోతారన్న. 21 బ్రూవరీస్ ఏమో అన్నగారి తోడునీడకు, 4 ఏమో మంత్రి గారికి. ఇట బతకాలన్నాయి. అంటే మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డా లేదంటే జూపల్లి కృష్ణనా? ఈ చిన్న పరిశానం ఏం లేదు. ఇది వాటాల పంచాయతీ, ఇది ఇసవంటి పంచాయతీ, వాటాల పంచాయతీ. వాటలు తేక తనకు తత్తారు వీళ్ళకీలే తేరాలి. ఇప్పుడు ఈ వాటాల పంచాయతీ పెద్ద పరిశానం వచ్చింది ఇది. ఇంకా సీఎం గురించి ఫేక్ న్యూస్ కొలువు తీరు. ఇక పొలాలను ముంచిన సర్కారు నిర్లక్ష్యం అంట. మల్లన్న సాగర్ కాలువకు గండిగొడ్రి ఇక్కడ బొమ్మ వేసిరిట. రైతులపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు 2 ఏళ్లుగా కాలువల నిర్వహణ బాధ్యతను మరిచి మంగళవారం ఉన్న ఫలంగా నీటిని వదలడంతో సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ కాలువకు గండి పడింది. మొత్తం తుంగ పూడికతో నిండిన కెనాల్లోకి నీళ్లు వదలడంతో ఎల్లారెడ్డిపేట పెద్దమాసాన్పల్లి శివార్లో కాలువకు అర్ధరాత్రి గండి పడింది. ఇట్లా ఆ పొలాలు మునిగిపోయినాయి. అంతే కదా, ఇప్పుడు పొలాలు మునిగిపోతే చేస్తే మరి అన్నాక వచ్చినాక మునిగిపోతాయి. పోతే పోనీ, మాకేం నష్టమా కష్టమా? సో రైతు అనేటోడు ఈ రాష్ట్రంలో బతుకోద్దు. మనకు తెలివి లేకపోయే, మన కుటుంబ సెంటర్తో సోపతి చేసి, చదువుకున్న వాళ్ళతో సోపతి చేస్తే మనకు చదువు వస్తుండే. అంత లంగతొంగ సోపతి కదా, కుటుంబ సెంటర్ సోపతి చేస్తే మనకి ఇటనే ఉంటుంది లెక్క. జనాలు లాగని చెప్తానికి తయారైన అదొకటి. ఇక్కడ బస్తీ మీద సవాలట. 2 ఏళ్ల రేవంత్ సర్కారు వైఫల్యాల ఎజెండాగా ముందుకు. మరి పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో పురపోరుకు బీఆర్ఎస్ సై అంటుందంట. రంగంలోకి కేటీఆర్ హరీష్ రావు వచ్చిరట. మున్సిపాలిటీల వారిగా ఇన్ఛార్జీలు సమన్వయ కర్తల నియామకం జరుగుతుందని మరి
ఇదొకటి రాసిరు. ఇక నువ్వంటే నువ్వు సై అంటే సై అని వాళ్ళకు వాళ్ళే తన్నుకుంటారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, మన కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి చూద్దాం. 13 తారీఖు దాకా ఒప్పిక పట్టరు అంతే, అన్ని బయటపడిపోతాయి. కథం దొక్కిన కరెంట్ వాళ్ళట. టీజీఎస్పీ డిసిఎల్ పరిధిలోని ఉద్యోగులు కథం దొక్కిరు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు ఎండగట్టిరు. టీఈ జేఏసీ టీజీపీఈ జేఏసీ సంయుక్త పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు సిబ్బంది మహాధరణకు దిగడంతో మింటూ కాంపౌండ్ దద్దరిల్లింది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండి తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్టు జేఏసీ ప్రకటించింది అనేది సమాచారం. ఇప్పుడు ఏం ప్రకటించింది? జేఏసీ ప్రకటించింది. మరి ఇప్పుడు వాళ్ళు రాసుకురా కథం దొక్కిన కరెంటు ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మమ్మల్ని కోసినా లేవురా నాయన, మా కాడ పైసలు చంపుతారా, చంపుతుంది. మరి మా కాడ పైసలు లేవరంటే మీరు ఇట్లా రోడ్ల పూట వాడితే వస్తాయా? అంతే. మా అన్న సమాధానం గట్టినే ఉంటుంది. నల్లమల్ల పులి కదా ఎంతకైనా, ఆ మాత్రం ఉండాలి. ఇంకో హరీష్ రావు ఈడ దంచుతాండు చూడ్రి. ఆబ్కారీ శాఖలో మైక్రో బ్రూవరీ స్కామ్ అట. ఇప్పుడు బొగ్గు స్కామ్ అయిపోయింది, ఈ స్కామ్ ఆ స్కామ్ అన్నీ అయిపోయింది, మళ్ళా మందు స్కామ్ వచ్చిందట. హరీష్ రావు ప్రేమలేఖలు పంపు, తీసుకుంటా ఎన్ని కావాలంటే అన్ని అంటాను. మరి ప్రేమలేఖలు అంటే పంపు. అది ఓ ముఖ్య నేతతో పాటు మంత్రి హస్తం ఉందట. అనధికారిక ఒప్పందాల ద్వారా కోట్లాది రూపాయల కమిషన్ అట. చక్రం తిప్పుతున్న ముఖ్య నేతకు షాడో లాంటి వ్యక్తులున్నట. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 దరఖాస్తులు వచ్చినట. మరి అందులో 25 అప్లికేషన్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట. ముఖ్య నేత కోటా కింద 21, మంత్రి కోటా కింద 4. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రాసిండు. సో ఆబ్కారీ శాఖలో మంట పెట్టిన హరీష్ అన్న అంటే మంట పెట్టిన ఇప్పుడు అలకాలకే లొలి పెట్టింది. ఆడు ఏపీఎన్ ఏమో రేవంత్ రెడ్డికి బట్టి పెట్టిండు, ఈయనేమో ముఖ్యమంత్రికి మళ్ళా జూపాల కిషన్కి పెట్టిండు లొల్లి. ఈ లొల్లిలు పాడు కానీ ఎక్కడ పోతే లాస్ట్కి మరి ఓ లొల్లి కాకపోతే ఓ లొల్లి తయారవుతుంది ఇలా.